ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దానిపైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. టీపీసీసీకి సంబంధించినటువంటి మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు. నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఇంకా చంద్రబాబు నాయుడు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రేమ పోలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. దాదాపుగా బంకచెర్ల ప్రాజెక్టుకు ఒప్పుకున్నట్టుగా మాట్లాడనేటువంటి స్టేట్మెంట్. ఏం చెప్తారు? బుద్ధుండి అలా మాట మాట్లాడనీకే. మొదటి సంధి కూడా కేంద్రం దగ్గరికి పోయి ఫిర్యాదులు తీసుకుంటా అది ముందుకు సాగొద్దని చెప్పి కొట్లాడుతుంది మేము. కానీ నీకు నీ మామకి సిగ్గు లేకుండా తెలంగాణ వాటాలని అప్పనంగా ఆంధ్రాకి కట్టయిపనికే గతంలో ఏడికి ఆంధ్రాకు పోయి అదేంటిది రాగి సంకటి తినేసేసి తర్వాత నాటుకోడి తినేసేసి రాయలసీమని రతనాల సీమ చేస్తాము, బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు, మా నీళ్ళని మొత్తం కొట్టుకొని పోండ్రి అని అంటే పోతిరెడ్డిపాడికి పొక్క పెద్ద కొట్టుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కృష్ణా జలాల్ని మొత్తం కట్టం పట్టించింది అక్కడ పంచాయతీ. గోదావరి జలాలకు వచ్చేసరికి ఆడ బంకచెర్లకి సంబంధించినటువంటి దాంట్లో మనకి అష్యూర్డ్ వాటర్కి సంబంధించింది ఫస్ట్ మనకి పర్మిషన్లు ఇచ్చి భవిష్యత్తులో మనం కట్టుకుంటామనంటే ఎట్లాంటి అభ్యంతరాలు ఏపీ లేవనెత్తొద్దు అనేటటువంటి దానికి ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మీరు బంకచెర్ల కట్టుకోండి అంటున్నాం. ఇక్కడ పంచాయతీ ఏంటిది? గతంలో 3000 టీఎంసీలు ఉతావోతున్నాయి గోదావరిట్లలో, ఎవరైనా వాడుకోవచ్చు, మీరు కూడా వాడుకోండి, రాయలసీమని రతనాల సీమ చేస్తా అన్నటువంటి ఒడవడు నీ మామ కాదా? దానికి సప్పట్లు కొట్టిన సన్నాసులు మీరు కాదా? తెలంగాణ వాటాలని అప్పచెప్పనికే మీరు ఎవడు? మీ అయ్య జాగిరా? ఆ విషయంలోనే ముఖ్యమంత్రి గారు ఘాటుగా స్పందించిండ్రు. వేరే వేరే దేశాలలో లక్షల కోట్ల కుంభకోణాలు తర్వాత వాటాలని అప్పనంగా వేరేళ్ళకి ఇటు అప్పచెప్తే ఉరిదీస్తారని చెప్పి మాట్లాడిండు. నిన్నేదో అక్కతోటి ఆయన కూడా ఒక కౌంటర్ పెట్టాలి కాబట్టి పెట్టిండు తప్ప అధికారిక లెక్కలేం చెప్తున్నాయి? కృష్ణా జలాల వాటాలేమో మనకు రావాల్సినటువంటి దాంట్లో మనకి 500 పైచీలకు టీఎంసీలు రావాలి, 811 టీఎంసీలల్లా. ఎందుకంటే పరివాహకం కృష్ణాలో మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ రావాలనేది మన పంచాయతీ ఉండే. ఏది మనకు నినాదం కూడా అదే ఉంటుండే, తర్వాత ఉద్యమం సమయంలో కూడా అదే కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంతకాలు ఎంతకు పెట్టవచ్చిండ్రండి? ఇదే హరీష్ రావు కేసీఆర్ సంతకాలు ఎంతకు పెట్టవచ్చిండ్రు? 299 టీఎంసీలకు పెట్టవచ్చారు. అంటే ఎంత పర్సెంటేజు? ఈరోజు మనం ఎంత అడుగుతున్నాం? ముఖ్యమంత్రి గారు ఎంత అడుగుతున్నాం? 500 పైచీలకు దానికి అష్యూర్డ్ వాటర్ ఇవ్వాల్సిందే. అంటే గోదావరి బేసిన్లో 900 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 500 ఇస్తే ఓకే అని ముఖ్యమంత్రి మాట్లాడడం, నది మీ జాగిరా, మీ అయ్య జాగిరా అంటూ మాట్లాడితేనే ఈ అంశం పైన మాట్లాడారు కదా. అసలు ఎంత అంటే తెలంగాణకు ఎంత అవసరమో నీటి అవసరాలు మీకు తెలుసా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు 1480 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. దాంట్లో 968 టీఎంసీలు 75% తెలంగాణకు ఉన్నాయి. పరివాహకం మన దాంట్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. అయితే మనకు ఉంటున్నటువంటి టీఎంసీలు అంటే ఏంటి? అష్యూర్డ్ వాటర్ మనకు చట్టబద్ధంగా వచ్చినటువంటి హక్కు కదా అది. ఆ చట్టబద్ధంగా వచ్చినటువంటి హక్కు గాను మనం అన్ని ప్రాజెక్టులు ఇంకా కట్టుకోలే. సో ముఖ్యమంత్రి గారు అనేటటువంటిది ఏంటిది అని అంటే 3000 టీఎంసీలు ఉత్తగానే గోదావరిలోకించి బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలిసిపోతున్నాయని గతంలో కేసీఆర్ గారు మాట్లాడినరు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడినరు. వాళ్ళు ఏమంటారు అసలు అంటే మేము చిట్ట చివరిన ఉన్నాము, వృధాగా వస్తున్నటువంటి నీటిని మా ప్రాంతంలో మేము ప్రాజెక్టులు కట్టుకొని మేము ఆ ప్రాంతాలకు తరలించుకుంటే మీకు నొప్పింది అంటారు. పచ్చిగా చెప్పాలంటే గింతే అంటారు ఇక వాళ్ళు. అంటే మనమేమంటున్నాము, అట్లాంటప్పుడు చట్టబద్ధంగా ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఉందో ఆ అవార్డు మీదకించి మాకు రావాల్సినటువంటి వాటా ప్రాజెక్టులు ఇంకా మేము కట్టుకోలేదు కాబట్టి భవిష్యత్తులో మేము కట్టుకుంటే మీ నుంచి ఎట్లాంటి అభ్యంతరాలు లేకుండా మీరు ఒక లిఖితపూర్వకంగా ఇవ్వండి అని అన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేమెందుకు అబ్జెక్షన్ చెప్తాం, మీ దాంట్లో మీరు కట్టుకోండి అంటారు. నోటితోటి మాట కాదండి, ఒకసారి రాసియండి అని అంటున్నాం. అదేవిధంగా కేంద్రానికి మనం తలపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇవ్వండి అంటున్నాం. మనం ఏం ఎక్స్ట్రా కడతలేం. మన వాటా ఎంతైతే ఉందో 968 టీఎంసీలు అంత మనం కట్టుకుంటాం అనేటటువంటి దానికి అనుమతులు కేంద్రం నుంచి, అభ్యంతరాలు లేకుండా ఏపీ నుంచి మనం ఎన్ఓసీలు కావాలని చెప్పని అడిగినాం. ఎందుకంటే నువ్వు నేను కలిసే ఉండాలని అంటున్నాం. 3000 టీఎంసీలు నిజంగానే గోదావరిలో వృధాగానే గిట్ట పోయేది ఉంటే తెలంగాణ అష్యూర్డ్ వాటర్స్ అన్ని ప్రాజెక్టులు కట్టినాక కూడా మీదికించి మనం ఆపనికనే లేదు కదా, అవి ఎట్టుపోతాయి కదా, అప్పుడు వాడుకోండి, మాకు అభ్యంతరమే లేదు. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ మరొకటి, బీజేపీ కాంగ్రెస్కి మద్దతు తెలుపుతూ ఉంది, బంకచెర్ల విషయంలో నోరు మొదపట్లేదు. దాంతోపాటు నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరు కూడా అడ్డు చెప్పట్లేదు, నో చెప్పట్లేదు విషయంలో అనేటువంటిది బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒక కలయికతో ముందుకు పోతూ ఉన్నారు, అండర్స్టాండింగ్తో అనేటువంటిది. కేంద్రంలో కొట్లాడతారు, రాష్ట్రంలోకి వచ్చేసరికి సీన్ వేరే ఉంది అనేటువంటి. ఇప్పుడు బీజేపీ అనేటటువంటి నాయకులు ఏ రోజన్నా తెలంగాణ హితం కోసం పాటుపడినట్టోళ్ళేనా? కాదు కదా. తెలంగాణ కోసం ఏ రోజన్నా పాటుపడి తెలంగాణకు ₹1 తెచ్చినటువంటి మొఖాలేనా? ఇన్ని రోజుల నుంచి ఆయన పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ, ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో
దూరంగా పారేటటువంటి మూసికి 30 రూపాయలు తేనటువంటి కిషన్ రెడ్డి ఈరోజు మనకి కేంద్ర మంత్రి. ఆయన ఏ శాఖకు మంత్రి ఉండో తెలియనటువంటి ఇంకో మంత్రి బండి సంజయ్ గారు. వీళ్ళతోటి తెలంగాణకి ఏమొరిగింది? కనీసం మెట్రోకి ఫేజ్ 2 అనేటటువంటిది మనకు వచ్చిందా? లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ మనకిట్ట పూర్తయిందా? మూసి ప్రక్షాళన గిట్ట నిధులు ఏమైనా గిట్ట వచ్చినా? లేకపోతే 4th సిటీ కోసం విజనరీగా ఏమైనా ఉందా? మన నోటికాడు బుక్ ఐటీఐఆర్ లాంటివి ఎత్తుకపోయినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణకి రావాల్సినటువంటి హక్కులనే 11 ఏళ్ళ సంధి వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద వేసుకురే తప్ప తెలంగాణ నోట్లో మాత్రం సున్నం కొట్టిన వాళ్ళే కదా. అంతకుమించి అయితే బీజేపీ మనకు చేసింది ఏం లేదు కదా. వాళ్ళ నుంచి మేలు జరుగుతుందని చెప్పి ఎట్లా ఆశిస్తున్నారు? ఇక్కడ పంచాయతీల్లో ఒకటే నేను ఒకటే చెప్తున్నా. ఏంటిది అని అంటే మదన్న, ఆంధ్రప్రదేశ్ ఏదైతే బనకచెర్ల కడతామనుకుంటుందో, మేము మిగిలిపోయినటువంటి జలాలనే మేము తీసుకుంటున్నాము కడుతున్నాం అని అంటుందో, ఈ మిగిలిపోయినటువంటివో వరద పొంగి వచ్చేటటువంటి జలాలు ఎప్పుడైతే అంటే తెలంగాణలో మన న్యాయబద్ధమైనటువంటి వాటా ప్రాజెక్టులు అన్నీ కట్టిన తర్వాత అవి నిండిన తర్వాత మీదికించి ఓవర్ఫ్లో అయితే వద్దన్నా నీ కాడికి వస్తాయి. కానీ మనం కడుతున్నటువంటి సీతమ్మ తల్లికి సంబంధించిన ప్రాజెక్ట్ అయినా, లేకపోతే సమ్మక్క ప్రాజెక్ట్ అయినా, లేకపోతే ఏది తుమ్మిడి హట్టీకి సంబంధించినటువంటిదైనా, కృష్ణా మీద ఆఖరికి పాలమూరి రంగారెడ్డి అయినా, అన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అబ్జెక్షన్స్ పెడుతుంది, ఫిర్యాదులు చేస్తుంది. అసలు మీది కానే కాదు కదా, మా చట్టబద్ధంగా మా హక్కు. అట్లాంటిది నువ్వు మా మీద ఎందుకు ఫిర్యాదులు పెడుతున్నావు? మరి అవన్నీ ఉపసంహరించుకోవాలి, భవిష్యత్తులో మేము కట్టుకుంటామనంటే నో అబ్జెక్షన్ చెప్పాలి. అప్పుడు బనకచర్లం కట్టుకొని తీసుకొని పో, మాకేం అభ్యంతరం అప్పుడు. కానీ నువ్వు తెలంగాణకి మాత్రం అడ్డం పుల్లేసాము, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం కట్టుకుంటామనంటే ఇది పద్ధతి కాదు కదా. పోతిరెడ్డిపాడుకి సంబంధించినటువంటిది కేసీఆర్ ఉద్యమ సమయంలో పోతిరెడ్డిపాడుకి 40,000 క్యూసెక్లకి ఒక్క పెద్ద కొట్టుకొని పోతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అన్నాడు. 40,000 ఈరోజు 90,000 అయింది నీ 10 సంవత్సరాలలో. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అవన్నీ కాదు, కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి నీళ్లు పెన్నా బేసిన్లో వాడుకుంటుంటే అవి ఎప్పుడు వాడాలి? కృష్ణా బేసిన్లో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ తాగునీరు సాగునీరు అన్నీ సరిపడా 100% వచ్చిన తర్వాత వేరే బేసిన్ గురించి మాట్లాడుకుంటాం. కానీ నువ్వు పొక్కలు పెద్ద కొట్టుకొని పోయి నువ్వు పెన్నా బేసిన్లో కూడా నువ్వు తడుపుకుంటుంటే భూములని, మేమేమో తెలంగాణలో ఉండి ఒక టీఎంసీ తోడుకోలేనటువంటి పరిస్థితికి 10 ఏళ్ళని దుర్మార్గులు చేశారు. అది సరిపోతలేదని చెప్పి మన వాటా మనకు తక్కువనే ఉంది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉంది. ఇప్పుడేమో పాత బంధం వీళ్ళ లోపల తెగిపోవట్లేదు, ఇంకా పాత గుర్తులు ఉన్నాయనేటువంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సాహిత్యాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అదే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి. సో ఈ విమర్శను ఎట్లా కౌంటర్ చేస్తుంది కాంగ్రెస్? సింపుల్గా నోటి మాటలు కాదు, కాగితాలు చెప్పాలి ఏవైనా. ఇప్పుడు మీరు అంటున్నట్టు 700 పైచిలకు టీఎంసీలు సపోజ్ కృష్ణాలో మనకు రావాల్సినటువంటి వాటా 500కి ఎట్లా ఒప్పుకుంటావు అనేటటువంటి నోటితోటి ఆరోపణలు చేస్తున్నటువంటి హరీష్ రావు గారికి నా సూటి ప్రశ్న. 299 టీఎంసీలకే మరి సంతకాలు పెట్టొచ్చినటువంటి సన్నాసోడు ఇంతే. 700 నా హక్కు అని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి 299కే సంతకాలు పెట్టొచ్చినోడు వాడు నీ అయ్యే జాగిర్ అని చెప్పి నువ్వు పెట్టినావా? నీ భాషలనే మాట్లాడుతున్నా. అప్పుడు కదా మీ ఇద్దరిని కలిపి ఉరిదీయాలి. మరి యవన్ వాటా అని చెప్పి పంచినావు నువ్వు, యవన్ వాటా అని చెప్పి సంతకాలు చేసి వచ్చినావు. తెలంగాణ ప్రజలకి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మన నీటి వాటాల కోసం అవసరమైతే జంతర్ మంతర్లో కొట్లాడదామని చెప్పినటువంటి మీరు ఈ దుర్మార్గులు పోయి మన శాతం తక్కువనే పర్వాలేదు, కృష్ణా జలాలు మనకు పెద్ద వనుకొచ్చేటి కావని చెప్పి దక్షిణ తెలంగాణని ఎండబెట్టి 299 టీఎంసీలకే ఆంధ్రోళ్ళకి సంతకాలు పెట్టొచ్చినటువంటి దుర్మార్గులు ఓడు. ఉమాభారతి ఉంటున్నప్పుడు పెట్టొచ్చింది మీరే కదా, మరి ఈరోజు 700 అని చెప్పి మాట్లాడతావేంది? అది కాక బనకచెర్లకు సంబంధించి ప్రాజెక్టు వాళ్ళు కడుతుంటే 3000 టీఎంసీలు గోదావరిలో ఉత్తగపోతున్నాయి అని చెప్పి మాట్లాడినోడు ఎవడు? నీ మామ కేసీఆర్ కాదా? చప్పట్లు కొట్టిన వాళ్ళు మీరు కాదా? ఈ దుర్మార్గులు ఇక్కడ మిగిలిపోతున్నాయి, రాయలసీమని రతనాల సీమ చేస్తామని చెప్పింది ఈ మిగులు జలాల మీదకించే. ఈరోజు వాళ్ళు మిగులు జలాలని వాళ్ళు ఏమంటారు? ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి మొన్న మాట్లాడిండు ఆయన ప్రజల ముంగట ఏమని, 2016కి సంబంధించిన ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే కేసీఆర్ గారే చెప్పారు 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి కాబట్టి కట్టుకోమని మేము కట్టుకుంటున్నామని అంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్లు ఉంది అని చెప్పి మాట్లాడుతుండు. కానీ నేను ఇంకా కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి. ఆగస్టు 5 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2020 అనుకుంటా, జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఏది పోతిరెడ్డిపాడుకు సంబంధించిన టెండర్లు కాల్ఫర్ చేసినప్పుడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే దాటవేసిండు కేసీఆర్. దేనికోసం దాటవేసిండు? వాళ్ళ టెండర్లు అవుతున్నాయి, జల్దీ పోయి మనం మీటింగ్ పెట్టుకుంటే అలా నాపేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలా నాపొద్దనే దురుద్దేశంతో తెలంగాణ వాటిని కొల్లగొట్టి ఇచ్చేటటువంటి దొంగలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ని ఎగ్గొట్టి వాళ్ళ టెండర్లు మొత్తం అయిపోయిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిండు, డేటు అడిగిండు. అంటే ఎవరి కోసం? ఎవడన్నా డేటు ముందుకు తీసుకురారి మా వాటా పోతుందని చెప్పి కొట్లాడాలి.
కానీ నీ అవకాశం వచ్చినప్పుడు మా తర్వాత పెట్టు మీటింగ్ అని చెప్పి అవతల కొట్టుకుపోయిన తర్వాత డేట్లు ఫిక్స్ చేసుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఇట్లా కృష్ణాకి సంబంధించినటువంటి వాటా మీదైనా గోదావరికి సంబంధించినటువంటి వాటా మీదైనా 10 సంవత్సరాలల్లా వీళ్ళు చేసినటువంటి పనికిమాలిన పాలన ఏంటిది అని అంటే కృష్ణా జలాలకించేమో ఒక టీఎంసీని వాడుకున్నటువంటి పాపన పోలే దక్షిణ తెలంగాణని ఈడ ఎండబెట్టిరు. గోదావరి జలాల మీద కట్టినటువంటి ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం అన్నాడో 1,00,000 కోట్లు గుమ్మరిచ్చి ఒక చుక్క నీటిని తవ్వలేనటువంటి కూలగొట్టినటువంటి ప్రాజెక్ట్ ఆడగట్టి పెట్టిండు. పోనీ అదన వైబిలిటీ ప్రాజెక్టా? అట్లా కాదు, అన్ని రకాలుగా విధ్వంసం చేసినటువంటి యొక్క దుర్మార్గులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక హక్కు ఉందా? బనకచెర్లకి సంబంధించినటువంటి అంశమే మాత్రమే కాదు, ఇంకేదన్నా వాడికి అధికారంలో ఉన్నట్టు ఈరోజు బ్రహ్మాండంగా తీసుకోరు, నీళ్ళు మస్తుకున్నాయని చెప్పి గతంలో చెప్పిన మాటనే చెప్పేటోడు తప్ప ఈరోజు అంటున్నట్టు 700 టీఎంసీలు అనే చిత్తశుద్ధి నీ కాయల్ని గిట్ట ఉండుంటే కృష్ణా జలాలలో కానీ లేకపోతే ఈడ కానీ నీ మాట ఎందుకు మారు? సింపుల్ నా స్ట్రైట్ క్వశ్చన్. మేము మా ముఖ్యమంత్రి గారు గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు అనేటటువంటిది అష్యూర్డ్ వాటర్సు. ఇది చాలా తేడా ఉంటుంది. అష్యూర్డ్ వాటర్స్ అంటే ఏంది? ఖచ్చితంగా చట్టబద్ధంగా తెలంగాణకి రావాల్సినటువంటివే. రేపు పొద్దున అష్యూర్డ్ వాటర్స్ మీదకించి నేను ప్రాజెక్టులు కట్టుకుంటా, నాకు ఏపీ అభ్యంతరం చెప్పొద్దు, కేంద్రం అనుమతులు ఇవ్వాలని చెప్పి మనం ఈరోజు కొర్రి పెట్టినాం. కొర్రి కాదా, న్యాయంగా ధర్మంగా కొట్లాడుతున్నాం మనం. దానికి నువ్వు వచ్చి అడ్డం పుల్లు వేస్తున్నావు. ఏపీ నిజంగా అన్నదమ్ములు లెక్క కలిసి ఉండాలనేటటువంటి ఆలోచన గిట్ట చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కళ్ళు లెక్క ఆయన నిజంగానే భావిస్తే మేము అడుగుతుంది ఏందండి, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని మీరే అంటున్నారు. అసలు కూర్చొని మాట్లాడుకొని అనుమతులు తీసుకున్నాకనే కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు. అదే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం చెప్తుంది. అపెక్స్ కౌన్సిల్ అంటేనే గది. ఏది నీకు సంబంధించిన కేంద్ర మంత్రి, 2 ముఖ్యమంత్రులు, అది జరగాకనే కదా ఇదంతా పంచాయతీ. బంకచర్లది ఈ రకంగా ఉంటే కవిత ఒక స్టాండ్ తీసుకున్నారు ఈరోజు. భద్రాద్రికి సంబంధించినటువంటి జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, భద్రాద్రి జిల్లాలో ముంపు గ్రామాలకు సంబంధించి ఈరోజు అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు. 1000 ఎకరాలు రాముడి భూములను ఆంధ్రప్రదేశ్కు చేరినటువంటి పరిస్థితి అన్నటువంటి ఈ అంశాన్ని ఆమె ముందుకు తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపైన కాంగ్రెస్ వైఖరి ఎట్లుంటుంది, ఏం చేయబోతుంది కాంగ్రెస్? ఫస్ట్ మీ అయ్య మీద నిరసన పాడగట్టి దిష్టి బొమ్మ దానం చేసినాక మాట్లాడి ఇవన్నీ. ఆ చేసిన పాపాత్ముడు, ఆ దుర్మార్గుడు మీ అయ్యనే. ఆ రోజు కూడా పర్ణశాల అనేటటువంటిది ఒక దిక్కు ఉంటుంది, రాముడు ఒక దిక్కు ఉంటాడు అని మనం కొట్లాడినాం కదా. 7 మండలాలకు సంబంధించినటువంటి వివాదం కూడా కొనసాగింది కదా. ఈరోజు కవిత గారు చూపిస్తున్నటువంటి అన్ని సమస్యలు ఈరోజు కొత్త పుట్టినటువంటివి కావు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నిర్లక్ష్యంతో దాపురైనటువంటివి ఇవన్నీ. కాబట్టి ఆమె కొట్లాట అనేటటువంటిది నిరసనని కొంచెం ఘాటుగా వాళ్ళ నాయన దిష్టి బొమ్మను తగలబెట్టి లేకపోతే వాళ్ళ బావ దిష్టి బొమ్మను తగలబెట్టి రోడ్డు మీదకి ఎక్కితే ఇంకొంచెం బాగుంటుంది. ఆమెకి ఏమైనా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్నట్టు. ఆమెకు మద్దతు ఇస్తారా? ఇప్పుడు ఆమె చేస్తున్న స్టాండ్ మీరు అంటారు కేసీఆర్కి అగ్నెస్ట్గా చేయాలంటారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఎవరి తప్పిదం వల్ల జరిగింది పక్కన పెడితే ఆమె తీసుకున్న స్టాండ్ వల్ల ఆ గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ స్టాండ్ ఎటువంటి కవితకు సపోర్టా? అలా బావది నాయనది ఇద్దరిది దిష్టి బొమ్మలు దానం చేసి రోడ్ ఎక్కి నిరసన చేసి వీళ్ళు తెలంగాణ ద్రోహులు, వీళ్ళు మన తెలంగాణని ఇట్లా ముంచిర్రు అని చెప్పి మీరు రోడ్ ఎక్కుర్రి, మీ స్టాండ్ కరెక్ట్ అని మేమోరని చెప్పని ఇక తెలంగాణనే చెప్తుంది. అప్పుడు మేము చెప్పేది ఏముంటుంది మధు గారు, తెలంగాణ చెప్తుంది అప్పుడు. ఇక అవును కవితమ్మ కరెక్టే చెప్పింది, ఎందుకు అని అంటే వాళ్ళ నాయన చేసినటువంటి ద్రోహాన్ని ఈమె ఈరోజు కళ్ళు తెరిచింది, ఈరోజు వచ్చి దిష్టి బొమ్మ తలగబెడుతుంది కాబట్టి ఆమె చెప్పింది నిజమే అని చెప్పి అని అంటారు. కానీ నేను మాత్రం ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారైనా రేవంత్ రెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారికి అన్నిటికంటే ప్రాధాన్యత తెలంగాణ ప్రజలు ఆయనని నమ్మి పట్టం అందరం ఎక్కించిండ్రు కాబట్టి తెలంగాణ వాటాని ఎట్టి పరిస్థితులలో పోనీయా కాబట్టే ఈరోజు కొట్లాడుతుండు. ముఖ్యమంత్రి మంత్రి ఏ రోజైనా కలిసిపోయి ఆపినటువంటి చరిత్ర మనం 10 ఏళ్లలో చూసినామా? ఆంధ్రప్రదేశ్ మీద ఈరోజు కొట్లాడుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అదే కేసీఆర్ ఏం చేసిండు? అదే ఆంధ్రప్రదేశ్కి పోయి చేపల కూర తిన్నాడు, రాగి సంకటి తిన్నాడు, బేసిన్లు లేవు, బేసజాలు లేవు, ఎతకపోరిగా మా నీళ్ళు అన్నాడు. కృష్ణాలోనేమో 299 టీఎంసీలకే సంతకాలు పెట్టించిండు. 3000 టీఎంసీలు గోదావరిలో ఉత్తగానే పోతున్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోరని చెప్పిండు. ఈరోజు ఆ ద్రోహేవాడు మీరు కాదా? తెలంగాణ ద్రోహుల లెక్క కేసీఆర్, హరీష్ రావు మళ్ళొకసారి మిగిలిరు అనేటటువంటి దానికి చరిత్ర చెప్తున్నటువంటి అధికారిక పత్రాలే సాక్ష్యాలు. రైట్, ఇది కృష్ణా బేసిన్లో, గోదావరి బేసిన్లో మనకు రావాల్సిన వాటా దక్కేది అంటే వ్రాతపూర్వకంగా ఏపీ అనుమతి ఒప్పుకుంటేనే వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఒప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు నష్టమయ్యేలా, రైతులకు నష్టమయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి స్టేట్మెంట్ పైన కాంగ్రెస్ ఉంది. రామ్మోహన్ రెడ్డి అదే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కోటేశ్వర్తో మధు మల్కేడ్కర్, గాంధీభవన్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.